నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ నేతలు తురకా సూరి, అనిత వందలాది మంది కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరారు. వారికి కోటమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు టీడీపీలోకి చేరికలు కొనసాగుతాయని కోటమిరెడ్డి చెప్పారు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నాయకులందరూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని రకాల కూడా బలోపేతం చేయాలని, ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని, ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని. ఇవే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి చేరికలు ఉండబోతున్నాయి. అయితే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా అభ్యంతరాలు పెట్టని చోట పూర్తి స్థాయిలో సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అభ్యంతరాలు పెట్టిన చోట అందరి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమన్వయాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, స్థానిక ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి తురకా సూరి, వారి సతీమణి తురకా అనిత, వారి మిత్రబృందం వందలాదిగా ఇచ్చేసిన అందరూ కూడా పేరు